మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల ప్రభువా, ప్రేమ స్వరూపి, మహిమగల తండ్రి, నీ పాదములు కొందనములు స్తోత్రములయ. ఇప్పటి వరకు కూడా ప్రభువా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. అయినా మరి ప్రభువా, మరి బలవర్తమానంలోకి మేము వెళ్ళి చూడంగా మీరు మాకు తోడుగా ఉండండి అయా. ఇదిగో నా తండ్రి, ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి శోధన లేకుండా ప్రభువా మమ్మల్ని నడిపించండి అయ్యా. అయా, మీ సన్నిధి ఈ ఆవరణలో ఉంచండి అయినా. ఈ మందిరం ఆవరణ చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి. అంధకార శక్తులను, చీకటి శక్తులను బంధించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా, ఇదిగో నా తండ్రి, మా మధ్యన అయినా నీ బల ఏర్పాటు చేసి ఉండగా అయినా మరి ప్రభువా, అయినా మరి భయభక్తులు కలిగి మేము నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ముందుకు సాగిపోవటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అయితే వింటారని యేసుక్రీస్తు ఘనమైన పాదములు పట్టుకొని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్య దేవుని వల్ల ఏర్పాటు చేయబడి ఉన్నది. దానిని బట్టి మనము ఎంతో భయభక్తులతోటి విధేయతతోటి ఉండవలనని ఆ ప్రభువు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క దృష్టి, మీ యొక్క మనసు వాక్యం పైన ఉంచండి. వాక్యం శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క సంవత్సరమునకు సార్వత్రిక సంఘాలకి హెబ్రోన్ వారు మోటో కార్డు రూపంలో మనకి 3 వాగ్దానాలు మరి వాక్యాల రూపంలో మనకి దయచేశారు. వాటిలో మొదటిది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని. రెండవదిగా మరి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం, దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించెను అని. మూడవదిగా యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో, మిడుతలు తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నిత్తును అని మనకి 3 వాగ్దానములు ఇచ్చారు. వాటిలో రెండవ వాగ్దానమైనటువంటి దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించెను అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క బల్ల వర్తమానాన్ని ధ్యానించుకుందాము. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఆ కష్టాలు బాధలను బట్టి ఆయన కలిగినదంతయు పోగొట్టుకున్నాడు. ఆయనకు కలిగినదంతయు పోగొట్టుకొని మరలా ఆయన ఏ విధంగా పోగొట్టుకున్నదంతా ఏ విధంగా సంపాదించుకున్నాడో, ఏ విధంగా మరి రక్షించుకున్నాడో ఆ యొక్క వాక్యము, ఆ వాగ్దానం, దాన్ని బట్టి ప్రభు ఈ సందర్భంలో మనతో మాట్లాడదలిచినాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో ఏమేమి పోగొట్టుకున్నామో మరి వాటిని తిరిగి సంపాదించుకోవటానికి మరి దావీదు ఏం చేశాడో అలాగే మనం కూడా చేయాలని ప్రభువు యొక్క ఉద్దేశంగా ఉంటూ ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. చాలు. దేవుని ఇల్లు అంతటిలో మోషే ఎలా నమ్మకమైన వాడుగా ఉన్నాడో, దావీదు కూడా దేవునికి ప్రియమైన వాడుగా, హృదయానుసారుడుగా 40 ఏండ్లు ఇశ్రాయేలులను పరిపాలించిన వాడుగా, కీడులు మేలులు
యోచించిన వివేకం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ కీర్తనల గ్రంథములో దాదాపుగా 75 కీర్తనలు రాయటానికి ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడని అనేక మంది దైవజనులు చెప్తూ ఉంటారు. దావీదుని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయనలో గొప్ప లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరి బాధలు కూడా కనిపిస్తూ ఉంటాయి. దావీదు యొక్క అంతఃపురమే మనకు కనిపించవచ్చు, కానీ దావీదు యొక్క అగాధం మనకు కనబడకపోవచ్చు. అలాగే దావీదు ఎక్కలేనంత కొండలే మనకు కనిపించవచ్చు, కానీ దావీదు దిగలేనంతగా లోయలు మనకు కనబడకపోవచ్చు. దావీదు కన్నీరు మనకు కనబడకపోవచ్చు. దావీదును పొగడేవారే మనకు కనబడవచ్చు, కానీ దావీదు మీద పగబట్టిన వారు మనకు కనబడవచ్చు. కానీ దేవుడు దావీదుని ఇంతగా ఆశీర్వాదకరమైన పాత్రగా సిద్ధపరచబడటానికి కారణం దావీదును తీసుకుని వెళ్ళిన బాధలు, కష్టాలు. ప్రభువు యొక్క బల్ల. యేసు ప్రభువారు మన కొరకు అనుభవించిన బాధలు, కష్టాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగే దావీదు బాధలు. దావీదుకు వేరు చిగురు యూదాగోత్రపు సింహమైన యేసు ప్రభు యొక్క బాధలను గుర్తు చేస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు ఆ సిలువలో పొందిన బాధ, వేదన వర్ణనాతీతం. మనం అర్థం చేసుకోలేనిది కూడా. అది మన ఊహకు మించినది. దావీదు బాధలు కొన్ని జ్ఞాపకం చేసుకునటానికి ఇక్కడ మరి వాక్యంలో ప్రస్తావించారు. దావీదు పొందిన బాధల్లో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో ముందుకు సాగిపోదాం. చూడండి, 1 సమూయేలు 30వ అధ్యాయము 4వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయము 4వ వచనం, పేజీ నెంబర్ 250. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోగున్నంత బిగ్గరగా ఏడ్చెరి. అలాగే 6వ వచనం కూడా చూస్తే దావీదు మిక్కిలి దుఃఖపడెను అని ఉన్నాయి. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఈ 30వ అధ్యాయంలో గాఢాంధకారమైన లోయ వంటి జీవితం దావీదులో కనిపిస్తూ ఉంది. దావీదు సిక్లగ్లో ఉన్నది దినాల్లో, మరి అది ఇశ్రాయేలు ప్రాంతం కాదు, మరి కానీ దావీదుకు ఇష్టమైన ప్రాంతం. అది క్రైస్తవుడికి క్షేమం కాదు. అయినప్పటికీ దావీదుకున్న కష్ట పరిస్థితులను బట్టి ఆయన అక్కడ ఉండిపోయాడు. దావీదు అక్కడి నుండి యుద్ధం చేయుటకు వేరొక స్థలానికి వెళ్ళినప్పుడు దావీదు ఆయనతో పాటు ఉన్న జనం వచ్చేలోగా అమాలేకీయులు సిక్లగ్ మీద పడి అక్కడి జనాలను కొట్టి తగులుబెట్టి అధికులనేమి అల్పులనేమి అందులో ఉన్న వారిని అందరినేమి చెరగొట్టుకొని పోయారు. దావీదు చాలా బాధపడి ఏడ్చినాడు. ఆ తర్వాత ఏం చేయాలో దిక్కుదోచక దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసినాడు. దేవుడు వారిని తరుము, తిరిగి వారిని తెచ్చుకుంటావు అన్నాడు. అలాగే తెచ్చుకున్నాడు కూడా. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు యొక్క బాధలు సమస్తము నష్టపోయినప్పుడు ఎలా ఉన్నాయో దావీదుకు దేవుడు సమస్తమును సమకూర్చినప్పుడు ఎలాగా దేవుణ్ణి స్తుతించాడో మనకు తెలిసిందే. బలలో పాలుబందబోయే ముందు దావీదు బాధలలో ఒకటి ఈ 30వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడినది. ఆ తర్వాత
దావీదు ఎలా సమకూర్చుకున్నాడో కూడా రాశారు. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదు సమస్తమును ఎలా సంపాదించుకున్నాడో 5 సంగతులను మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ సమయంలో ధ్యానించుకుందాం. మొదటిగా చూడండి, 1 సమూయేలు 30వ అధ్యాయము 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి తీసుకొనబోబడి ఉండుటయు చూచి 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవనంత బిగ్గరగా ఏడ్చిరి. దీన్ని బట్టి మనకు ఏమి అర్థమవుతుందంటే దావీదు యొక్క శూన్యం, ఖాళీ. దావీదును దేవుడు కనికరించి తనకు కుటుంబం ఇచ్చాడు, పరివారమునిచ్చాడు, ఆస్తినిచ్చాడు. ఎంతో చక్కగా సిగ్లక్లో కాపురం చేస్తున్నాడు. అది పెద్ద సిటీ కాదు, అంత పెద్ద పల్లెటూరు కాదు. అది మధ్య రకమైన చిన్న పట్టణం. అలాంటి దానిలోనికి అమాలేకీయులు వచ్చారు. ఏదో వెండి బంగారము పశువులను దోచుకొని పోయి ఉంటే పర్వాలేదు, కానీ వారు గనులను మొదలుకొని దరిద్రుల దాకా అందరినీ పశువులను తోలుకొని పోవునట్లు తోలుకొని పోయారు. అంటే ఒక దొంగ వచ్చి ఊరిలో ఉన్న మేకలను పశువులను ఎవరికి తెలియకుండా ఎలాగా తోలుకొని పోతారో అలాగా వీళ్ళందరినీ తోలుకొని వెళ్ళినారు. వీరి ఆస్తి పట్టుకొని పోయినారు. శత్రులైన అమాలేకీయులు అంతటితో ఆగలేదు. వారి ఇళ్ళు అన్నీ తగలబెట్టారు. బూడిద కుప్పలైపోయినాయి. సిగ్లక్లో ఉన్నది ఈ సిగ్లక్ యొక్క దావీదు యొక్క పురం. దావీదు కాపురం ఉన్నాడు అక్కడ. దావీదు నివాసం ఉన్న స్థలం. ఇలాంటి పట్టణం ఏమైనదంటే బూడిద కుప్ప అయినది. దావీదు యుద్ధం నుండి తిరిగి వచ్చి సిగ్లక్ని చూచినప్పుడు ఆయన కళ్ళు చెదిరిపోయినాయి. ఆయన హృదయం బద్దలైపోయింది. ఆయన ఆశలు భంగమైపోయినాయి. సామ్రాజ్యం నష్టపోయినట్లు అనిపించింది. అలాంటి సమయంలో మరి నిరీక్షణకు ఆధారం లేకుండా పోయింది. దావీదు వంటి వాడు చిన్న విషయాలకు ఏడ్చేయంటి వాడు కాదు. కఠినమైన కష్టతరమైన విషయాలు సంభవిస్తేనే తప్ప దావీదు ఏడవడు. అలాంటి వానిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఏడ్చెను. ఎలా ఏడ్చాడు అంటే సాధారణంగా మరి జెంట్స్కి కన్నీళ్ళు రావు. ఏదో మరి బాగా దుఃఖకరమైన విషయం, మరి తల్లి తండ్రి ఇంకా దగ్గర వారు ఎవరైనా చనిపోతే కొంతమందికి కన్నీళ్ళు రావు. అంటే వారి యొక్క దుఃఖాన్ని హృదయంలోనే దిగమింగుకుంటారు. కానీ దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. అంత తేలిగ్గా ఏడ్చేవాడు కాదు. తన కుటుంబం అంతా పోయి చెరపెట్టబడినప్పుడు, ఆస్తి లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు బూడిదను చూసి అయ్యో నేను ఇలాగ అయ్యేది అని దావీదు ఏడ్చినాడు. ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. ఈ సమయంలో మనకు కనబడే దృశ్యం ఇదే. మన యొక్క ఆలోచన కూడా ఇదే. మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా అన్నీ బాగుండాలి అని కలలు కంటూ సిగ్లక్ లాంటి స్థలంలో ఉండిపోవాలని అనుకుంటాం. కానీ ఆ సమయంలో మన మీదకి అమాలేకీయుడు లాంటి శత్రువు వస్తాడు. భయంకరమైన మరణకరమైన రోగం పెడతాడు. ఆర్థిక పరిస్థితులను తారుమారు చేస్తాడు. దీనిని బట్టి పేదరికంలోనికి నెడతాడు. కరువుని ఆహ్వానిస్తాడు. బ్రతుకుని ఛిద్రం చేస్తాడు. బ్రతుకంతా బూడిదైపోతుంది. ఇంకా బూడిదలో ఏమి వెతకాలి? ఏడ్చడం తప్ప. దావీదు యొక్క శూన్యం
ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా అలాంటి శూన్యంలో ఉంటున్నామా? మనం ఎక్కడ ఉన్నా అయ్యో జీవితం ఎలా అయిపోయినదే, అయ్యో దేవుడు ఇంత బాధ ఇవ్వాలా, ఇంత దుఃఖం అనుమతించాలా, ఎందుకు నాకే ఎలా అని ఆలోచిస్తాము. ఎందుకు నాకే జరిగిందని దుఃఖపడతాము. పైపెచ్చు మనకి ఈ సమయంలో ఏమి ఆలోచన వస్తుందంటే, ఎదుటివారి గురించి వారు బాగున్నారు కదా, వారికి ఏ కష్టం రాలేదు కదా, వారికి ఏ బాధ రాలేదు కదా, నాకే ఎందుకు? ఇక్కడ ఎదుటివారంటే సౌలు. సౌలు బాగున్నాడు కదా, ఆయనకు శత్రువులు లేరు కదా, ఆయన దగ్గరకు ఎవరు పోలేరు కదా, అసలు ఆయనే శత్రువు అయితే ఆయన దగ్గరకు ఎవరు పోతారండి? ఆయన భార్య, ఆయన ఇల్లు అంతా బాగానే ఉన్నది. దావీదుకే వచ్చింది కష్టం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నాడు. కానీ సౌలు బాధలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అనలేదు. దావీదుకే బాధలు వచ్చినవి, సౌలుకు బాధలు రాలేదు. బ్రదర్, నాకేమీ బాధలు రాలేదు అంటే బహుశా నీవు సౌలువేమో జ్ఞాపకం చేసుకో. బాధలన్నీ నాకే బ్రదర్ అంటే నీవు దావీదు అని పొంగిపోవద్దు. కొన్ని నీవే కొని తెచ్చుకుంటూ ఉండవచ్చు. అవి దావీదుకు అనుమతించినవే. దావీదు జీవితంలో దేవుడు ఎందుకింత నష్టం అనుమతించాలి అంటే మామూలుగా చెబితే వినడా? కొన్నిసార్లు మనం కూడా వినం. ఆ పరిస్థితుల గుండా వెళితేనే కానీ, ఆ బాధల గుండా వెళితేనే కానీ, ఆ కన్నీరు గుండా వెళితేనే కానీ మనం నేర్చుకోము. అంతవరకు కొంతమంది నేర్చుకోరు, కొంతమంది వెళ్ళినా కూడా నేర్చుకోరు. అలాంటి వాళ్ళని దేవుడు ఆ పరిస్థితుల గుండా మరి మరి పంపించడు. ఎందుకంటే ఉపయోగం లేదు కదా, నడిపించినా ఉపయోగం లేదు. కానీ దావీదు ఆ పరిస్థితుల గుండా వెళ్ళాడు. అదే పరిస్థితిలో మనం ఉంటే ఏమనుకుంటామంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, దేవుడే ఉంటే నాకే ఇలాగెందుకు జరుగుతుంది, నా కుటుంబమే ఇలాగెందుకు అవుతుంది, ఈ కష్టాలన్నీ నాకే రావాలా, నాకే ఎందుకు ఈ నష్టం అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే దేవుడు నిన్ను తన హృదయానుసారుడిగా మార్చబోతున్నాడు. నీకే ఎందుకు మరి ఈ బాధలు, కష్టాలంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నీకే ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీకే ఎందుకంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుతున్నాడు. ఈ మధ్యకాల సమయంలో దావీదు దేవుడు మన దేవుడు. ఖాళీగా ఉన్నావా, శూన్యంలో ఉన్నావా, బూడిద మీద కూర్చున్నావా, అంగలార్చే స్థితిలో ఉన్నావా, ఏడ్చటానికి శక్తి లేనంతగా ఏడ్చుచున్నావా? అయితే దావీదు దేవుడున్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. ఆయన మన కొరకు పరలోక స్థలంలో విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నా జీవితంలోనికి రా, నన్ను కడిగి శుద్ధీకరించు, బూడిద లాంటి నా జీవితాన్ని భూధరణగా చేయవా అని, కన్నీటి ప్రవాహంలో ఉన్న నా జీవితంలోకి వెలుగుని ప్రకాశింపచేయవా అని మరి ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. సమస్తాన్ని కోల్పోయి శూన్యంలో ఉన్న నన్ను సముద్రంలోనికి తీసుకొని రావా అని ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. కరువులో నుండి క్షేమంలోనికి తీసుకుని రావా అని అడిగేవారంగా ఉండాలి. ఇది మనుషులకి అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. ఈ మధ్యకాలంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దావీదు దేవుడు మన దేవుడు. దావీదుకు వేరుచిగురైన ఏదో గోత్రపు సింహం మన విషయమై ఈ పట్టింపు కలిగి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, సోలిపోవద్దు, కూలిపోవద్దు, కృంగిపోవద్దు. ఇంకా నా జీవితం అంతే అని దావీదు అనుకోలేదు. నా భార్య, నా పిల్లలు అందరూ వెళ్ళారు, నా ఇల్లు తగలబెట్టబడింది, బూడిద దెబ్బైనది, ఇంకా నేను బ్రతకటం ఎందుకని దావీదు అనుకుని చనిపోయి ఉంటే మరి
మరి అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి అని దావీదు గురించి 2వ సమూయేలులో రాసేవారేమో. సౌలుని గురించి మరి చెప్పారు, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి అని. అయితే దేవుడు దావీదును ఆశీర్వదించాడు. రాజరికం కలిగిన రాజు యొక్క దావీదు జీవితం ప్రారంభమవుతుంది. అలాగే మరి ఆయన జీవితంలాగానే ఆయనలాగానే మరి మనం కూడా ధైర్యం తెచ్చుకొని మరి ప్రోత్సహించుకొని మరి ఆ విధంగా మరి ఏ విధంగా దావీదు మరి తనకు తానే ధైర్యం తెచ్చుకొని ప్రోత్సహించుకొని మరి ఏ విధంగా చేశాడో మనం కూడా ఆ విధంగానే ధైర్యం తెచ్చుకోవాలి. మనకు మరి ఆయన ఏ విధంగా మరి ధైర్యం తెచ్చుకొని ఉన్నాడో, ఎలా చేస్తాడో చూస్తే మనకు బైబిల్ అంతా ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి. మరి ఆ విధంగా మరి ఆయన మరి ఎవరి మీద ఆధారపడకుండా ధైర్యం తెచ్చుకొని ప్రభువు మీద ఆధారపడి ముందుకు సాగిపోయాడు. రెండవదిగా చూస్తే దావీదు యొక్క స్థితి ఎలాగుందంటే చూడండి, 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుకు వచ్చిన కష్టాలు ఎలాంటివంటే, దావీదుకు వచ్చిన మరి దావీదు యొక్క అనుచరులు, దావీదు అంటే ఇష్టమైన వారు, వారి ఇండ్లను కూడా శత్రువులు కాల్చివేశారు. వారి ఇళ్లను కూడా కాలి బూడిద అయిపోయాయి. ఈ పరిస్థితిలో ఆయన అనుచరులు ఏమనుకుంటున్నారంటే, దీనికంతటికీ కారణం దావీదే కదా, అసలు దావీదునే రాళ్ళు రువి చంపేస్తే పోలా అనుకున్నారు. ఈ సమయంలో దావీదుకు ఏం చేయాలో తోచలేదు. ఆ సమయంలో ఆయనకు మరి ఒక్కడే కనిపించాడు, ఆ దేవుడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి ఆయన్ని బట్టి ముందుకు సాగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా అలానే ధైర్యం తెచ్చుకోవాలి. బైబిల్లో వ్రాయబడి ఉన్నది, నీవు శ్రమదినమందు కృంగిన ఎడల చేతకానివాడు వగుదువు అని. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, మనకు మనమే ప్రోత్సహించుకోవాలి. శ్రమలో వేరొకరు వచ్చి ప్రోత్సహిస్తారని వారిపై ఆధారపడకూడదు, దేవునిపైన ఆధారపడాలి. దావీదుకు వచ్చిన కష్టాలేంటి? మొదటిగా తన కుటుంబాన్ని కోల్పోయాడు, రెండవదిగా తన ఆస్తిని కోల్పోయాడు, మూడవదిగా తనకిష్టమైన వారందరూ తనకు వ్యతిరేకంగా మార్చబడుతూ వచ్చారు, నాలుగవదిగా తనంటే ఇష్టపడి తనపై మక్కువ చూపించే వారంతా ఇప్పుడు తనపై రాళ్ళు రువ్వి తనను చంపడానికి సిద్ధమయ్యారు. ఈ 4 మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న కంచెను కూడా దేవుడు తీసివేశాడు. చూడండి, ఒక విశ్వాసికి కీడు జరగాలంటే దేవుడు కంచె తీసివేస్తేనే కీడు జరుగుతుంది. దేవుడు కంచె పెడితే కీడు జరగదు. అలా మనం ఎన్నోసార్లు తప్పించబడుతూ ఉంటాం. మనం అనుకుంటాం, ఈరోజు భలే తప్పించుకున్నానులేనని. మనం కాదు తప్పించుకునేది, దేవుడు తప్పిస్తాడు. తన దూతను ముందుగా పంపి వారిని తప్పిస్తాడు. కొన్నిసార్లు దేవుడు కంచె తీసివేస్తాడు. ఇప్పుడు దావీదుకు కూడా కంచె తీసివేశాడు. మన జీవితాల్లో కూడా ఏది తీసివేసినా పర్వాలేదు, కానీ కంచె తీసివేస్తే బ్రతకటం కష్టం. ఎందుకంటే మనం సింహాలం కాదు, తోడేళ్ళం కాదు, గొర్రెలం. గొర్రె చుట్టూ మరి ఏముండాలి? కంచె ఉండాలి. దావీదుకు కుటుంబాన్ని తీసివేశాడు, ఆస్తిని తీసివేశాడు, స్నేహితులను తీసివేశాడు, తను నమ్ముకున్న వాళ్ళని తీసివేశాడు, చివరకు తన చుట్టూ ఉన్న కంచెను కూడా తీసివేశాడు. ఇప్పుడు దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన భుజం పైన
చేయి వేసి ఓదార్చేవారు లేరేమో, కన్నీరు తుడిచేవారు లేరేమో, గాయాలు కట్టేవారు లేరేమో, ఆదరించేవారు లేరేమో, కానీ మనల్ని గూర్చి ఆ సిలువలో ఒంటరిగా ఉన్న ఆ యేసు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. దావీదు వేరు చిగురు యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు ఒంటరిగా సిలువలో మిగిలిపోయాడు. ఆయన శిష్యులు పరిగెత్తుకుంటూ పోయారు. ఆయనకు పరిచర్య చేసిన స్త్రీలు దూరంగా ఉండి చూస్తుండిపోయారు. ఆయనకు తీర్పు తీర్చిన అధికారులు పట్టణంలో నిలబడిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ మీద కేక వేశాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో అనుభవించున్న బాధ, వేదన మానవ ఊహకు అందనిది. దానిని ఎవరూ వర్ణించలేరు కూడా. ఏ చెవి వినలేదు, ఏ హృదయం గ్రహించలేదు. ఆయనకు అన్నిటికంటే బాధ కలిగించినది ఇది కాదు. ఆయనకు ముళ్ళ కిరీటం పట్టడం బాధ అనిపించలేదు, కొరడాలతో కొట్టడం బాధ అనిపించలేదు, మరి ఆయన ముఖం పైన ఉమ్మి వేసినప్పుడు బాధ అనిపించలేదు, ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు బాధ అనిపించలేదు, మరి ఆయన దేహం నుండి రక్తం కారిపోతూ ఉంటే బాధ అనిపించలేదు. ఆయన తనతో ఉన్న శిష్యులు తనను వదిలేసి పారిపోతుంటే ఆయనకు బాధ అనిపించలేదు. అయితే అన్నిటికంటే ఆయనకు బాధ వేసినది ఒక విషయంలో మాత్రమే. అదేమిటంటే, ఆ సిలువలో నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా ఏ తండ్రి దగ్గరైతే ఉన్నాడో ఆ తండ్రే చేయి విడిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. నా దేవా, నా దేవా, నా తలపై ముండ్ల కిరీటము ఎందుకని అడగలేదు. నా దేవా, నా దేవా, నన్ను కొరడాలతో ఎందుకు కొడుతున్నారని అడగలేదు. నా దేవా, నా దేవా, నా చేతుల్లో మేకులు ఎందుకని అడగలేదు. నా దేవా, నా దేవా, నా శరీరం అంతా రక్త ప్రవాహం ఎందుకని అడగలేదు. కానీ ఆయన అడుగుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను చేయి ఎందుకు విడిచితివి అని. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకై చేయి విడిచిపెట్టబడటం ఆయన పొందిన బాధల్లో క్లైమాక్స్, పరాకాష్ట. దేవుని ద్వారా విడిచిపెట్టబడడం బహుశా ఇక్కడ దావీదు అనుభవించిన శ్రమ. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమకు ముంగుర్తుగా ఉన్నదంటే మరి మనము అనుకోము కూడా ఆ విధంగా జరుగుతుందని. ఇది సిలువ యొక్క దృశ్యానికి చిన్న ఉదాహరణ. మనం కూడా ఎలాంటి పరిస్థితుల నుండి వెళుతున్నామా? దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు శ్రమలు, సిలువను చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అలా ధైర్యం తెచ్చుకున్న వాళ్ళమే బల్ల దగ్గరకు రాగలము. ఏం ధైర్యంలే అనుకునేవాళ్ళు బల్ల దగ్గరకు రాలేరు. ఎందుకంటే బల్ల ఆ సిలువను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక మనం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా, నా కొరకై నీవు బాధలు అనుభవించినావు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ పొరపాటు చేయకుండా బాధ అనుభవించాడు. మనకైతే కొన్నైనా చేసి ఉంటాము. ఆ పొరపాట్లు చేసి బాధ అనుభవిస్తే బహుశా మనం యోగ్యులమే. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవదిగా చూసినట్లయితే మనం 1 సమూయేలు 30:7. 1 సమూయేలు 30:7. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. దావీదు యొక్క ఏఫోదు ఇన్ని పరిస్థితుల్లో కూడా దావీదు మనసు చతికిలబడలేదు. దేవుని వద్ద నుండి ప్రక్కకు వెళ్ళాలని అనిపించలేదు. ఏఫోదు అంటే
ప్రధాన యాజకుడు ధరించు ఒక వస్త్రం. ఏఫోదును గురించి తెలుసుకోవాలంటే నిర్గమకాండము 39వ అధ్యాయం చూస్తే దాని గురించి తెలుస్తుంది. దీని ద్వారా దేవుని మనసును తెలుసుకునేవారు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడే ఏఫోదు. దేవుని వాక్యమే మన ఏఫోదు. మన కష్టాలన్నింటిలో మనం ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని వాక్యం వైపు మన గమనం ఉండాలి, మన ప్రయాణం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. బ్రదర్, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో వాక్యం ఏం చదువుకుంటాము? చదవబుద్ధి కాదు. ఈ బాధల్లో ఏమీ చదవబుద్ధి కాదు అంటాం కదా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తనలో 50వ వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని. నా శ్రమలో నీ వాక్యం లేని ఎడల నేనేమై ఉందును? కనుక శ్రమలలో భార్య కంటే, భర్త కంటే, తల్లిదండ్రుల కంటే, పరిచారకుల కంటే, మనకు సహాయపడే వారి కంటే మనల్ని ఎక్కువగా ఆదరించేది దేవుని వాక్యం. అది సజీవమైన వాక్యం. దావీదు ఏఫోదు మీద ఆధారపడినట్లు మనం కూడా దేవుని వాక్యం పైన ఆధారపడి ఉండాలి. కనుక మనం బాధల్లో, కష్టాల్లో ఉంటే దేవుని వాక్యం చదవాలి, లేకపోతే వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విన్నవారు ఎవరు కూడా నష్టపోరు. బైబిల్లో వ్రాయబడి ఉన్నది చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కనుక నీవు ధన్యుడు అవుతావు, నీవు ధన్యురాలు అవుతావు. 4వదిగా చూసినట్లయితే 1 సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పకని వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. నేను ఈ దండును అంటే శత్రువైన అమాలేకుల దండును తరిమిన ఎడల వారిని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాడు. అలా విచారణ చేయగా మరి ఆయన, తరుము, నీవు వాళ్ళని కలుసుకుంటావు అని చెప్పేసి ఆయన సెలవిచ్చాడు. మనమైతే మనుషులతో ఎక్కువగా మరి విచారణ చేస్తూ ఉంటాం, దేవునితో తక్కువ. కొన్నిసార్లు అసలే ఉండదు. కానీ దావీదు ఆయనకున్న లక్షణాల్లో ఒక మంచి లక్షణం ఏమిటంటే, కష్టాల్లో మొదట ఎవరిని సంప్రదిస్తాడంటే దేవుణ్ణి. మనకి కష్టాలు వస్తే మనకు ముఖ్యమైన వారు కొందరు ఉంటారు, వారికి ఫోన్లు చేస్తూ ఉంటాం. ఫోన్ చేసి మాట్లాడటం తప్పు కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని యొద్దకు రావాలి, ఆయన యొద్ద విచారణ చేయాలి, అడగాలి, ప్రార్థించాలి. మొట్టమొదటిగా దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, సౌలు జీవితంలో అయితే ఇది అసలు కనబడదు. అసలు ఆయనకు కష్టాలు వస్తే కదా, కష్టాలు లేకుండా ఆయన యాత్ర కొనసాగించాడు. దావీదుకు కష్టాలు వచ్చినవి, ఏం చేయాలి అన్నప్పుడు యెహోవా యొద్ద విచారణ చేసినాడు. మరలా దావీదు జీవితంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది జరిగిన తర్వాత, యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. అలాగే దావీదు యెహోవా వద్ద విచారణ చేశాడు. 2వ సమూయేలు 5వ అధ్యాయం 19వ వచనంలో, దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయిదనా
వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా వద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాడు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించేదనని యెహోవా సెలవిచ్చాడు. అంతేకాకుండా ఇదే అధ్యాయంలో 22, 23 వచనాలు చూసినట్లయితే, ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. కనుక దావీదు దేవుని వద్ద అనేక సందర్భాల్లో విచారణ చేసిన వాడుగా ఉంటున్నాడు. దావీదుకున్న మంచి దైవిక లక్షణం ఏమిటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విచారణ చేయడం. మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి విచారణ చేసి ఆయన మనసు తెలుసుకునే వారంగా ఉండాలి. మనకు ప్రతికూల పరిస్థితులు బాగాలేనప్పుడు, అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగాలేనప్పుడు, మరి చదువులో సరిగా ముందుకు సాగలేనప్పుడు, బాధలు నిలువెత్తున ముంచినప్పుడు ఎలాగా ఏం చేయాలి అని ఇరుగు పొరుగు వారిని, మరి స్నేహితుల్ని, బంధువుల్ని అడగక మునిపే ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభువా, ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభువా అని దావీదు దేవుణ్ణి అడిగినట్లు మనం కూడా దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. మరి ఇదే మంచి సమయం. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో నీ విషయమై, నీ భార్య విషయమై, నీ భర్త విషయమై, నీ పిల్లల విషయమై, మరి ఇరుగు పొరుగు వారి విషయమై దేవుని దగ్గర విచారణ చేసేవారిగా ఉండాలి. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. సాతాను వెంబడించిన, సాతాను అమాలేకీయుల వలె దావీదుపై దండెత్తిన, నష్టపరిచిన దేవుడు దావీదును ప్రోత్సహించాడు. నేను తరుముదునా ఈ దండుని అని అన్నప్పుడు, నీవు వెళ్ళు, నీకు విజయం లభిస్తుందని చెప్పినాడు. దావీదు పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకొనడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. అసలు ఎందుకు అమాలేకీయులను పంపించాలి? ఎందుకు ఇళ్ళన్నీ కాల్చివేసేటట్లు చేయాలి? ఎందుకు ఆయన ఆస్తి అంతాన్ని పట్టుకొని పోయేటట్లు చేయాలి? మరలా వారు దావీదుకు దొరికి వారు పట్టుకుపోయినదంతా తిరిగి తెచ్చుకునేటట్లు చేయాలి? అసలు అమాలేకీయులు సిగ్లక్ పట్టణం మీదకి రాకుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది మనకు. కానీ మనం నేర్చుకునే పాఠం నేర్చుకోలేము కదా అలా జరగకపోతే. దావీదు ఏమి పాఠం నేర్చుకోవాలి? దేవుని యొద్ద విచారణ చేసే పాఠం నేర్చుకోవాలి. దేవుడు సమస్తం ఇస్తాడని నేర్చుకోవాలి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడం నేర్చుకోవాలి. ఈ పాఠాలన్నీ ఎలా వస్తాయి? మరి ఇవన్నీ జరిగితేనే కానీ పాఠం రాదు. పిల్లలు కూడా క్లాస్కి వెళ్తేనే కానీ పాఠం రాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బెస్ట్ టీచర్. మనకు నేర్పించేటప్పుడు మనకు కొన్ని కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అనుమతిస్తాడు. దేవుడు ఈ మార్గాల గుండా మనల్ని తీసుకెళ్తున్నప్పుడు మనం వాటిని అంగీకరించాలి. మనుషులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి సౌలులాగా, రెండు దావీదులాగా. సౌలు 40 ఏండ్లు ఏ కష్టం లేకుండా, బాధలు లేకుండా పరిపాలించాడు. తర్వాత ఎలా చనిపోయాడో 31వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు కష్టాలతోటి, ఇబ్బందులతోటి, కన్నీరుతోటి ఆయన కూడా 40 ఏండ్లు పరిపాలన చేశాడు. కానీ దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. మనం కూడా దేవుని సంకల్పం చొప్పున పనిచేస్తే మనం కూడా దావీదులాగా పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునే వారంగా ఉంటాం. ఇక 5వది ఆఖరిదిగా చూస్తే 1 సమూయేలు 30వ అధ్యాయము 18, 19 వచనాలు. 1 సమూయేలు 30వ అధ్యాయము 18, 19 వచనాలు. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దంతంటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటినీ కొద్దిదేమి, గొప్పదేమి,
ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు తిరిగి స్వాస్థ్యాన్ని పొందాడు. తన కుటుంబం స్వాస్థ్యం, తన పిల్లల స్వాస్థ్యం, తన ఇల్లు స్వాస్థ్యం, తనతో ఉన్నవారు ఎవరైతే రాళ్ళు పెట్టుకొని ఉన్నారో వాళ్ళే తన స్వాస్థ్యం. వీరందరినీ పొందుకున్న తర్వాత వారు ఆశ్చర్యపోయారు. దావీదు యెహోవా వద్ద విచారణ చేసిన తర్వాత దావీదు తిరిగి సమస్తమును పొందుటకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడని వారు గుర్తించారు. దావీదు దేవుని యొద్ద విచారణ చేయటం మొదలుకొని దావీదు తిరిగి సమస్తమును పొందుకునేదాకా దేవుడు దావీదుకు ఒక చిన్న సహాయం చేశాడు. అదేమిటంటే ఇదే అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, వాడు అమాలేకీయుడు. అమాలేకీయుల సైన్యంలో ఒక వ్యక్తి. వాడు ఆ మార్గంలో విడువబడ్డాడు, బాగా అలసిపోయాడు. ఏమీ చేయలేక నీరసపడిపోతే అమాలేకీయులు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాడు అక్కడ ఎందుకు ఉండిపోయాడో మరి ఎవరికీ తెలియదు. కానీ దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క ఆలోచనలో వాడు ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు సహాయం చేయటానికి వాడిని కూడా అక్కడ దేవుడు ఏర్పరచబడటానికి ఇష్టపడ్డాడు. దావీదుకు సహాయం చేయడానికి దేవుడు వాడిని అక్కడ ఉంచాడు. వాడిని చూసి దావీదు కోపపడలేదు, చంపేస్తానని అనలేదు. వాడిని మంచిగా పలకరించి ఒక సహాయం చేయమని అడిగాడు. ఏమనంటే, ఈ మార్గం గుండా అమాలేకీయులు వెళ్ళారు, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎటు వెళ్ళారు, కొంచెం చెప్తావా అని అడిగాడు. ఇప్పుడు వాడు దావీదుకు GPS లొకేషన్ చూపించేవాడు. 15వ వచనం చివరిలో రాసి ఉన్నది, దావీదుకు దోవ చూపెను అని. ఈ మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దావీదుకు కూడా దోవ చూపేవాళ్ళు కావాలా? అసలు మరి దావీదు అక్కడ మరి ఉండి వాడిని దారి అడిగాడంటే మరి వాడిని ఉపయోగించుకున్నాడు. మరి దావీదు ఎక్కడ? వాడు అమాలేకీయుల్లో ఒకడు, ఆ సైన్యంలో ఒక సాధారణ వ్యక్తి. మరి వాడెక్కడ? దావీదు ఏకంగా ఏఫోదు పట్టుకొని దేవుని యొద్ద విచారణ చేశాడు. ఆయనకు దారి చూపించేవారు మరి కావాలా? దావీదు వాడి మాట కూడా విన్నాడు. ఇక్కడ దావీదు మరి చాలా వరకు తనకు తానుగా తగ్గింపు హృదయాన్ని కనబరుస్తూ వచ్చాడు. ఒక దీనుడైన వ్యక్తి దైవాత్మ ద్వారా ఒక గొప్ప వ్యక్తిని కూడా కొన్నిసార్లు నడిపింపబడతాడు. దావీదు అనవచ్చు, అరే నీవేంటి నాకు చెప్పేది, నేనేంటి నీ వెంట, నేనేంటి నీ మాట వినేది అని అడగొచ్చు. కానీ అలా అనలేదు. దావీదు అంతటి వాడు కూడా ఈ చిన్నవాని సహాయం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనకు కూడా ఎవరైనా సలహా చెప్పడానికి ఇష్టపడినప్పుడు, సహాయం చేయడానికి ఇష్టపడినప్పుడు మనం తృణీకరించకూడదు, త్రోసివేయకూడదు. ఎంత పెద్ద రాజు అయినా సరే మంత్రి సలహా తీసుకుంటాడు. ప్రధానమంత్రి అయినా తన దగ్గర పనిచేసే పిఏ సలహా తీసుకుంటాడు. ఎంత పెద్ద ఏనుగైనా మావటివాడి మాట వింటుంది. ఎంత పెద్ద షిప్ అయినా సరే చిన్న చుక్కాని ద్వారా వెళ్తుంది. కనుక ఎంత పెద్ద దావీదు అయినా సరే ఒక చిన్న మనిషి ద్వారా సలహా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉన్నది, వారి దగ్గరకు దావీదును నడిపింపగా అని. దావీదుకు నడిపింపు కావాలా? దావీదుకే నడిపింపు కావాలంటే ఇంకా మనం ఎంతటి వారము? అందుకే కీర్తన 23లో వ్రాయబడి ఉన్నది, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నడిపింపును మనం ఎన్నిసార్లు త్రోసివేశాము ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంట్లో ఎవరైనా సరే, లేక భార్య భర్తకు, భర్త భార్యకు ఏమైనా సంగతులు చెప్పారనుకోండి, నాకు తెలుసులే, మీరు నిన్నగాక మొన్న వచ్చారు అని అంటుంటారు. దావీదు అలా కాదు. వాడు చెప్పిన మాట విన్నాడు, వెళ్ళాడు. అమాలేకీయులు దొరికిపోయారు, కత్తివాతతో వారిని హతం చేశాడు. బైబిల్లో రాయబడి ఉన్నది, ఎవరినీ వదలకుండా చంపేశాడు. కొంతమందిని మాత్రమే వదిలేశాడు, ఎందుకంటే వారు ఆయనకు అవసరం. పోయినదంతా సంపాదించుకున్నాడు, సమస్తమును సంపాదించుకున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. జీవితంలో ఏమి కోల్పోయాము? ఆరోగ్యం కోల్పోయామా?
సంతోషాన్ని కోల్పోయామా, ఆర్థిక పరిస్థితులు కోల్పోయామా, వాటిని తిరిగి సంపాదించడానికి దావీదును జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు సమస్తమును సంపాదించుకున్నాను. దావీదులాగా మనం ఆయన యొద్ద విచారణ చేయలేకపోవచ్చు. దావీదుకు వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలను తట్టుకునే గుండె మనకు లేకపోవచ్చు. దావీదులాగా పరిస్థితులను ఆయన సన్నిధికి తీసుకొనగలిగే శక్తి సామర్థ్యాలు మనకు లేకపోవచ్చు. కానీ ఈ సమయంలో ఆయన బల్ల యొద్దకు వచ్చినప్పుడు మన జీవితంలో కోల్పోయినవి మరలగా తిరిగి సమస్తమును సంపాదించుకున్నట్టుకు ఏ ఏ లోపాలు, ఏ ఏ బలహీనతలు కలిగి ఉన్నామో పరిశీలించుకుందాం. మొదటిగా ఆయన బల్ల యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నేను కూడా ఖాళీ అయిపోయాను, నాలో శూన్యం ఉన్నది, బూడిద కుప్ప మీద కూర్చున్నాను, నన్ను కరుణించు ప్రభువా అని అడగాలి. రెండవదిగా, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోలేక ఓడిపోయాను, కృంగిపోయి కృషించిపోయాను, ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయి ప్రభువా అని అడగాలి. మూడవదిగా, దావీదు వాక్యం మీద ఆధారపడ్డాడు. నేనైతే వాక్యం మీద ఆధారపడలేదు, నన్ను క్షమించు ప్రభువా అని నేను అడగాలి. నాలుగవదిగా, దావీదు యెహోవా వద్ద విచారణ చేశాడు. నేనైతే మనుషుల యొద్ద విచారణ చేశాను, కానీ నీ యొద్ద విచారణ చేయలేకపోయాను, అందుకే నష్టపోయాను, నాకు దోవ చూపించేవాడు కనబడలేదు, సాతానుడు కాని త్రోవలోనికి నన్ను నడిపించి నష్టాల్లోకి నన్ను నడిపించాడు, నన్ను ఆదరించు ప్రభువా అని నేను అడగాలి. ఐదవదిగా, దావీదు యొక్క ఐశ్వర్యము. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం, దావీదు రాజుగా 40 ఏండ్లు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. దావీదు సింహాసనం నిలబడింది. మనల్ని కూడా 1000 ఏండ్లు పరిపాలన కలిగిన ఆ పరలోక సింహాసనం యొద్ద నిలువబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఆయన శిలువ యొద్దకు వచ్చి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా కడుక్కొనబడి యోగ్యంగా బలలో పాలుపొందాం. రండి, ఆయన బల్ల యొద్దకు వెళ్దాం, ప్రార్థించుకుందాం.